గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా కంపెనీలతో ఎంఓయూలు చేసుకుంది. కానీ చాలా వరకు గ్రౌండ్ కాలేదు, పెట్టుబడులు రాలేక ఆగిపోయాయి. దాన్ని ఎలా? గత ప్రభుత్వ ఎంఓయూలకు ఈ ప్రభుత్వ ఎంఓయూలకు నక్కకు నాగలోకానుకున్నంత తేడా ఉంది. ఆనాడు మేము చేసిన ఎంఓయూల్లో 40-50% రియలైజేషన్ ఉంది. మీ ఎంఓయూల్లో 10% రియలైజేషన్ లేదు. నీ పాలన మీద నమ్మకం కోల్పోయినారు. హైదరాబాద్లో రోజు రోజుకు లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా మారుతూ ఉంది. నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు పెరిగిపోయినాయి, క్రైమ్ రేట్ 23% పెరిగింది నీ పాలనలో. ఇన్వెస్టర్ ఇంత క్రైమ్ రేట్ పెరిగితే ఎవడన్నా వస్తాడా ఈ రాష్ట్రానికి? ఇంకోటి, నువ్వు 2 ఏళ్లలో ఎన్ని ఎంఓయూలు చేసినావో, ఎన్ని రియలైజ్ అయినాయో బయటపెట్టు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ తెస్తే అద్భుతమైన ప్రశంసలు వచ్చినాయి. రతన్ టాటా కీర్తిశేషులు ఎంత గొప్పగా బీఆర్ఎస్ పాలనను ఆ రోజు హైదరాబాద్ వేదికగా పొగడ్తలతో ముంచాడో, మన పాలసీని ఎంత మెచ్చుకున్నాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇవాళ మేము టీ హబ్ పెట్టి ఎంతో గొప్పగా మేము దేశం ముందు తెలంగాణను హైదరాబాద్ను నిలబెట్టే ప్రయత్నం చేసినాం. నువ్వు చేసింది ఏమున్నది? రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప, హిల్ టీపీ పాలసీ పేరు మీద ఉన్న పరిశ్రమలు మూసివేయడం తప్ప, ఈ 13,000 ఎకరాలు నీ అనుయాయులకు, పుట్నాలకు, బెల్లాలకు అమ్ముకునడమో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నువ్వు చేసింది ఏముంది ఇలా?